బ్రహ్మముడి సీరియల్ గురువారం అక్టోబర్ 16వ తారీఖు ఎపిసోడ్ రాజ్ కావ్య చుట్టే తిరిగింది. కావ్యను విడాకుల పేరుతో రాజ్ బెదిరిస్తాడు. ఆ తర్వాత ఆమె ఇంటి ముందు నిరాహార దీక్ష అంటూ కొత్త నాటకానికి తెరతీస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు అంటే 853వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఈ ఎపిసోడ్ లో రాజ్ దుగ్గిరాల ఫ్యామిలీని కావ్య కాపాడడం, ఆ తర్వాత విడాకులంటూ రుద్రాణి కొత్త నాటకం మొదలు పెట్టడం, ఆమె ఉచ్చులో రాజ్ పడిపోవడం, అటు అల్లుడికి కనకం క్లాస్ పీకడం లాంటి సీన్లతో సాగిపోయింది. బ్రహ్మముడి సీరియల్ గురువారం ఎపిసోడ్ మహిళా సంఘాల నేతలు రాజుకు ఫ్యామిలీకి వార్నింగ్ ఇచ్చే సీన్ తో మొదలవుతుంది. ఏం చేస్తారో చేసుకోండి, మీరు పోలీస్ స్టేషన్ కు వెళితే మేము వెళతాం అంటూ రుద్రాణి కావాలని వాళ్ళని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. దాంతో అపర్ణ జోక్యం చేసుకుని రుద్రాణి నోరు ముయిస్తుంది. అయినా వాళ్ళు మాత్రం ఊరుకోరు. మీ అందరినీ జైలుకు పంపిస్తామంటూ గట్టి వార్నింగ్ ఇస్తాడు. రాజును ఆదుకున్న కావ్య నిలదీసిన రుద్రాణి అప్పుడే సీన్ లోకి కావ్య ఎంటర్ అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి అంటూ ఇంట్లోకి వస్తుంది. మహిళల తరపున మీరు పోరాడుతూ ఉండడం నాకు సంతోషం. ఈ విషయంలో నేనెప్పుడు మీకు మద్దతుగానే ఉంటాను. కానీ నా విషయంలో మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. నా భర్త నన్ను బాగా చూసుకుంటున్నాడు అని కావ్య వాళ్లతో చెప్తుంది. మరి మీరు పుట్టింటికి ఎందుకు వెళ్లారు అని అడిగితే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం కామనే. నిజంగా ఏదైనా సమస్య ఉంటే నేనే మీ దగ్గరకు వస్తాను అని కావ్య చెప్పి వాళ్లకు పంపించేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రాజుకు కావ్య క్లాస్ పీకుతుంది. నాకు మీ నిర్ణయం నచ్చక ఇంట్లో నుంచే వెళ్ళిపోయాను. కానీ ఇది ఎప్పుడు నా అత్తారిల్లే. ఈ ఇంటికి ఏ సమస్య వచ్చినా నేను ఖచ్చితంగా వస్తాను. అంత మాత్రాన నేను మీ నిర్ణయాన్ని సమర్థించినట్లని కాదు అని కావ్య వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. ఆ మాట విని అందరూ సంతోషిస్తారు. కానీ స్వప్న స్పందిస్తూ, మాపై ఇంత ప్రేమ ఉన్న నువ్వు మళ్ళీ ఎందుకు వెళుతున్నావు? ఇక్కడే ఉండొచ్చుగా అని అడుగుతుంది. భార్యాభర్తలు ఒకే మాట మీద ఉండాలి, కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. మరి ఇక్కడ ఉండడం వల్ల ఏం లాభం అని చెప్పి కావ్య వెళ్ళిపోతుంది. రాజ్ కావ్య విడాకుల పేపర్లు రెడీ చేసిన రుద్రాణి, అటు రుద్రాణి తన ప్లాన్ ఫెయిల్ అయిందని బాధగా గదిలో కూర్చుంటుంది. దాంతో రాహుల్ వెళ్లి ఆమెను ఆట పట్టిస్తాడు. మనకు ఓడిపోవడం అలవాటే కదా అని అంటాడు. కానీ రుద్రాణి మాత్రం ప్లాన్ ఏ ఫెయిల్ అయినా ప్లాన్ బి ఉందంటూ బీరువాలో నుంచి విడాకుల పత్రాలు బయటికి తీస్తుంది. ఏంటివి అని అడిగితే విడాకుల పేపర్లు అని అంటుంది. వాటిని చూసి రాహుల్ మరింత నవ్వుతాడు. ఇవేమైనా మా విడాకుల నువ్వు ఇవ్వగానే రాజు తీసుకోవడానికి? రాజును రెచ్చగొట్టి పంపిస్తే ఆవేశంలో కావ్య వాటిపై సంతకం చేస్తుంది. ఆ తర్వాత మనం నిజంగానే వాళ్లకు మనం విడాకులు ఇప్పించొచ్చు అని అంటుంది. అటు రాజ్ దగ్గరికి సీతారామయ్య వస్తాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని నిలదీస్తాడు. కావ్యను తాను వెళ్ళిపోమనలేదని రాజ్ అంటాడు. కానీ ఈ విషయంలో తప్పంతా నీదే. నీ వల్ల ఈ కుటుంబం ముక్కలవ్వడాన్ని నేను అంగీకరించను. నేను మీ నానమ్మ ఒకప్పుడు ఇద్దరమే, ఇప్పుడు ఇంతమంది మయ్యాం. మా మధ్య ఎన్నో అభిప్రాయ భేదాలు సమస్యలు వచ్చాయి. కానీ మేం వాటిని దూరం చేసుకుంటున్నాం తప్ప మేం దూరం కావడం లేదు. ఇప్పుడు నీ వల్ల అది జరగద్దు. వెళ్ళి కావ్య తీసుకురా అని ఒక రకంగా వార్నింగ్ ఇచ్చి వెళతాడు. వెంటనే రాజ్ కావ్య దగ్గరికి విడాకుల పత్రాలు తీసుకొని వెళ్తాడు. విడాకులు ఇస్తారని కావ్యని బెదిరించు, అప్పుడు ఆమె ఖచ్చితంగా తిరిగి వస్తుంది అంటూ విడాకుల పేపర్లను బలవంతంగా రాజ్ చేతిలో పెడుతుంది రుద్రాణి. ఇష్టం లేకపోయినా వాటిని తీసుకుంటాడు రాజ్. అటు ఇంటికెళ్ళిన తర్వాత కావ్యను కనకం తిడుతుంది. తనకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావని, ఆ కుటుంబానికి ఏ సమస్య వచ్చినా నువ్వు వెళ్ళిపోతే అల్లుడు దిగి వస్తాడని, అప్పుడే నీ కడుపులో బిడ్డను ఉంచడానికి అంగీకరిస్తాడని కనకం కావ్యకు క్లాస్ పీకుతుంది. కానీ తండ్రి కృష్ణమూర్తి మాత్రం చాలా మంచి పని చేశావంటూ కావ్యను మెచ్చుకుంటాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే రాజ్ అక్కడికి వస్తాడు. అతన్ని చూడగానే కనకం ఆవేశంగా బయటికి వెళుతుంది. ఎందుకొచ్చారు? అప్పుడు అసలు విషయం తెలియదు కాబట్టి మీకు సపోర్ట్ చేశాను. ఇప్పుడు అసలు విషయం తెలిసింది. తోడుగా ఉండాల్సిన భర్త ఇలా చేస్తే నా కూతురు ఏమైపోవాలి అని రాజుకు కనకం క్లాస్ పీకుతుంది. అయితే కృష్ణమూర్తి ఆమెను అడ్డుకుంటాడు. మీ ఇంట్లో మా ముగ్గురు కూతుళ్ళు సంతోషంగా ఉండడం చూసి ఎంతగానో ఆనందిస్తున్నాం. మీరు శత్రువును కూడా ఓడించాలనుకుంటారు తప్ప హాని చెయ్యరు. అలాంటి మనస్తత్వం మీది. కానీ కావ్య విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారు? కడుపులో బిడ్డను ఎందుకు వద్దంటున్నారు అని ప్రశ్నిస్తే, ఆ విషయం మాత్రం నేను చెప్పను, నా కారణాలు నాకున్నాయి అని అంటాడు. దాంతో కావ్య స్పందిస్తూ, చెప్పాను కదా ఆయన వినడు అని, వదిలేయండి, మనం లోపలికి వెళదాం అని తండ్రితో అంటుంది. అప్పుడు రాజ్ కావ్యను ఆపి, అయితే వీటిపై సంతకం చేసి వెళ్ళు అని అంటాడు. ఏంటవి అని అడిగితే, విడాకుల పత్రాలు అని అనగానే కావ్య కనకం షాక్ అవుతారు. ఆ తర్వాత రాజ్ నిరాహార దీక్ష అంటూ కొత్త నాటకం మొదలు పెడతాడు. ఇంటి ముందు టెంట్ వేసుకొని కూర్చుంటాడు. అప్పుడే ఓ తాగుబోతు వచ్చి మీ పోరాటానికి తన మద్దతు కూడా ఉంటుంది అని, అందుకే మీడియా వాళ్లను పిలిచాను అని అనడంతో రాజ్ కంగారు పడతాడు. మళ్ళీ వాళ్ళనెందుకు పిలిచావు అని అడుగుతాడు. ఇప్పటికైనా లోపలికి రండి అంటుంది కావ్య. అక్కడితో బ్రహ్మముడి ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.